బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాడ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల యొక్క పరంపర రాబోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. పని ఒత్తిడి అధికమైపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వచ్చినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అదృష్టం మీ పక్కనే ఉన్న కొన్ని పరిస్థితుల్లో అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవటం వల్ల అవకాశాలు చేజారిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు వెంటాడుతున్నాయి. మానసిక ప్రశాంతత లేనటువంటి సందర్భాలను చూస్తారు. సమాజంలో స్థాయి లేనటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల పట్ల వ్యక్తిగతంగా గోప్యతను ఉంచటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వివాదాలు అవ్వచ్చు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవ్వచ్చు. ఇవి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అవకాశాలు బాగున్నాయి. వాళ్ళు వృద్ధిలోకి రాగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి గాను అమ్మవారు దేవీ దేవతా స్వరూపాల్ని ఈ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో పూజించటం, అవకాశం ఉన్నట్లయితే శుక్రవారం పూట ఆరావళి కుంకుమ చేత అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.